హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రైని చాలా విధాలుగా చేసుకోవచ్చు, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఈ రెసిపీ మట్టుకి మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలను తీసుకొని వాటికున్న తొక్కను మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం ముందుగా కోసిపెట్టుకున్నాం, మనం బంగాళదుంప ముక్కల్ని కోసిపెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని అందులో వేసుకుని అందులో ఒక కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా చేస్తే ఏంటంటే బంగాళదుంపలు బ్లాక్ అవ్వకుండా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. నేను చూపిస్తున్న విధంగా ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇంకొంచెం చిన్న సైజు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు అవి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత నేను తాలింపు వేసుకునే గిన్నె ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను. మీ దగ్గర చిన్నది మూకుడు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మసాలా కారం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మసాలా కారం కావాల్సినవి జీలకర్ర ఒక స్పూను, ఇందులోనే కొంచెం మిరియాలు వేసుకోవాలి, ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి. వేసుకుని ఇవి దోరగా వేయించుకోవాలి. ఇందులోనే మీరు ఒక స్పూన్ ధనియాలు వేసుకోవచ్చు, కానీ నేను వేయడం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ధనియాలు వేయించి పౌడర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు, అందుకని నేను వేయడం లేదు. జీలకర్ర మిరియాలు ధనియాలు వేయించుకొని మిక్సీ గిన్నెలో తీసుకుని ఆ మిక్సీ గిన్నెలో వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ దాంట్లోనే నేను ధనియాలు వేయలేదని చెప్పా కదా, పౌడర్ చేసి పెట్టుకున్నా కదా, అది ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను ధనియాల పౌడర్. మీరు పౌడర్ ఉంటే పౌడర్ వేయచ్చు, లేకపోతే ధనియాలు వేయించైనా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకుంటే మసాలా కారం అవుతుందన్నమాట. అది వేసుకున్నాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆ కళాయి వేడయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనే మనం తాలింపు పోపు పెట్టుకుంటాం కదా, అలాగే తాలింపు వేసుకోవాలి. కొద్దిగా సాయమినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని పక్కనే పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ తాలింపు కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసి పెట్టుకున్నాం కదా, ముక్కల్ని ఇందులో వేసేసుకుని ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంప ముక్కలన్నిటిని ఆ తాలింపులో వేసేసి కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే బంగాళదుంపలు ఉత్తునే అడుగంటికి పోతాయి కాబట్టి సిమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో మూత పెట్టుకుంటూ ఉండాలి. సిమ్లోనే వాటిని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. అందుకని దగ్గరే ఉండి చిన్న మంట మీద పెట్టుకుని వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ చిటికెడు పసుపు, టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలా కారంలో కారం వేసుకున్నాం కాబట్టి ఇందులో కారం వేయకపోయినా పర్వాలేదు, ఏమీ అవ్వదు, అందులో సరిపోతుంది కారం. వేసుకున్న తర్వాత సాల్ట్, మనం మిక్సీ వేసుకున్నాం కదా జీలకర్ర, ధనియాలు, అవి ఆ మసాలా కారాన్ని ఆ బంగాళదుంపల్లో వేసేసి కలుపుకుంటూ ఉండాలి. అడుగున అంటికిపోతూ ఉంటుంది. సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి, అంతే.
ఇది చాలా సింపులే, ఎవరైనా చేసేయచ్చు. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ సిమ్లోనే మగ్గనిస్తే దుంపలు కాస్త మెత్తగా మగ్గిపోతాయి. చూసారా, అయిపోవచ్చింది రెసిపీ. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటివి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్.